నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సాయిల్లెస్ గార్డెనింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మొక్కలకి మంచి పాటింగ్ మిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఈ పాటింగ్ మిక్స్ కిట్ని నేను అమెజాన్లో బుక్ చేశాను. ఇప్పుడు దాన్ని అన్బాక్సింగ్ చేసి దానిలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. దీని ప్యాకింగ్ అయితే అంత బాగా లేదనే చెప్పుకోవచ్చు. యావరేజ్ ప్యాకింగ్ అయితే చేశారు. ఇలా ఓపెన్ చేయగానే లోపల ఇంకో బాక్స్ అయితే ఉంది. దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇలా చూసారా, ప్యాకింగే చిరిగిపోయి వచ్చింది. అలాగే వాళ్ళు ఇచ్చిన కోకోపిట్కి కూడా పైన ప్యాకింగ్ కవర్ లాంటిది కూడా ఏమీ అరేంజ్ చేయలేదు. కోకోపిట్ అంతా చాలా వరకు బయటికి పోయింది. లోపల ఇలా 2 బ్యాగ్స్ ఉన్నాయి. ఒకటి వర్మీ కంపోస్ట్, ఇలా ఎల్లో కలర్లో ఉంది కదా, ఇది వర్మీ కంపోస్ట్. ఈ వైట్ కలర్లో ఉన్నది ఆర్గానిక్ మాన్యూర్. చూసారు కదా, ఇది ఆర్గానిక్ మాన్యూర్. దీనిపైన కంపోజిషన్ కూడా రాశారు. అలాగే ఇది వర్మీ కంపోస్ట్, ప్యూర్ వర్మీ కంపోస్ట్ అని చెప్పారు. అలాగే 5 kgs కోకోపిట్ కూడా ఇచ్చారు. ముందుగా కోకోపిట్ని ఒక కంటైనర్లో తీసి వాటర్ వేసి దాన్ని ఎక్స్పెండ్ చేసుకోవాలి. ఇలా మనం వాటర్ యాడ్ చేసి కొలిది కోకోపిట్ అనేది ఎక్స్పెండ్ అవి దాదాపుగా ఒక 25 kgs వరకు వస్తుంది. దీనిలో ఇంచుమించు 15 నుండి 20 లీటర్ల వాటర్ అనేది పడుతుంది. ఇప్పుడు మనం దాన్ని ఇలా చేత్తో కలుపుకోవాలి. ఇలా వాటర్ కలుపుకొనే కోకోపిట్ అనేది తయారవుతుంది. ఇప్పుడు ఈ కోకోపిట్ని ఏదైనా పెద్ద కంటైనర్ తీసుకుని లేదా కింద నేల మీదే సంచి లేదా వేరేది ఏమైనా వేసుకుని కింద వేసుకోండి. తర్వాత దీనిలో వర్మీ కంపోస్ట్ని కట్ చేసి కలుపుదాం. ఇలా వర్మీ కంపోస్ట్ని ఆ కోకోపిట్ మీద వేసుకోండి. అలాగే ఇప్పుడు ఆర్గానిక్ మాన్యూర్ని కూడా కట్ చేసుకుని దాన్ని కూడా కోకోపిట్ మీద వేసుకోండి. ఇలా ఆర్గానిక్ మాన్యూర్ అయితే ఉంది. ఇప్పుడు ఈ 3 బాగా కలిసేలా కలుపుకోండి. మనం ఈ మూడింటిని ఎంత బాగా కలిపితే మన పాట్ మిక్స్ అనేది అంత బాగా తయారవుతుంది. ఇలా బాగా కలిపిన తర్వాత పాట్ మిక్స్ అనేది ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఈ పాటింగ్ మిక్స్ యూజ్ చేసి నేను పెంచిన కొన్ని మొక్కలను చూద్దాం. ముందుగా టమాటా, తర్వాత వంకాయ. చూసారు కదండి ఎంత బాగా వచ్చినాయో. చివరిగా సన్ఫ్లవర్. ఈ సన్ఫ్లవర్ కూడా దాదాపుగా బాగా పెరిగినట్టే. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఫార్మింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.